ఏలువడి మనదేనాయే, అంతా మనోళ్ళేనాయే, మనల్ని ఎవరు అడుగుతారు? ఆ నిమ్మలంగా ఉండొచ్చురు మొన్నటి దాకా. మళ్ళోపారి మేమే వస్తాం, ఇంకో 5 ఏళ్ళు పుర్సత్, అప్పటి సంగతి అప్పుడు చూసుకుంటే మాయా అని బగ్గనే ఆశలు పెట్టుకొని ఉండొచ్చురు. కానీ పరిస్థితి రివర్స్ అయింది. కారుకు కాంగ్రెస్ టక్కర్ ఇచ్చింది. కొత్త సర్కార్ వచ్చి 10 రోజులు దాటిందో లేదో అప్పుడే ఇద్దరు దొరికిండ్రు. కారు లీడర్ల మల్లో కథ బయటపడ్డది. బోధన్ పాత ఎమ్మెల్యే షకీల్ బాయి 70 కోట్ల రూపాయల బియ్యం బుక్కిండనేది కేసు. సారుకు ఇంటోళ్ల పేరు మీద 4 రైస్ మిల్లులు ఉన్నాయి. రైతుల కాడ వడ్లు కొని ఈ మిల్లులకు పంపింది సర్కారు. ఈడ మిల్లింగ్ చేసి బియ్యం వాపస్ పంపాలి. ఏడాది కావస్తున్నా ఇంకా రాకపోయే వరకు సర్కార్ వచ్చి చెక్కింగ్ చేపిస్తే అసలు వడ్లు సుతలేవట. ఒకళ్ళ బియ్యం పట్టియకుంటే వడ్లన్న అట్లనే ఉండాలే కదా. రైస్ కూడా పీడిఎస్ రైస్ కింద సస్పెక్ట్ చేస్తా ఉన్నాం. మేము డీటీకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆయన శాంపుల్ పంపి దాని మీద పీడిఎస్ రైస్ సంబంధించి యాక్షన్ తీసుకుంటాడు. బియ్యం బయట అమ్ముకున్నాడు అనేది చాలా మంది అంటున్న మాట. ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ధాన్యం మొత్తం దోసుకతిన్నాడు. 35,000 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ని రీసైక్లింగ్ చేసి వారికి ఇవ్వాల్సింది కేవలం 5,000 మెట్రిక్ టన్నులే ఇచ్చి మిగతాదంతా గోల్మాల్ చేసి వడ్లు జోకేటప్పుడు కల్లాల కాడ, బియ్యం పంపేటప్పుడు మిల్లుల కాడ కట్టింగ్ ముద్దుగుంది పోర్రి. బాగా కిలోల గట్టి చేసిర్రు. ఒక్కొక్క కుంటలకు 4 కిలోలు, 5 కిలోలు, 6 కిలోలు. మరి దాని అంతా ఇది దోసుకున్నట్టే కదా. ఇక ఎంక్వైరీలా ఏం నడుస్తుందో గాని మొన్న ఆర్మూర్ పాత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆర్టీసీ జాగల షాపింగ్ మాల్ కట్టి కిస్తీలు ఎగ్గొట్టినందుకు, లోన్లు తీసుకొని కట్టనందుకు నోటీసుల మీద నోటీసులు వస్తే ఆటి విలువ ఏం తక్కువ 60 కోట్లు. ఇప్పుడు షకీల్ సార్ కేసులో 70 కోట్లు అంటుర్రు. ఇప్పటికైతే ఇద్దరే, రేపు ఇంకెందరి పాత ఎమ్మెల్యేల బాగోతాలు బయటపడతాయో పో.